మీకు ఇన్ని ఇయర్స్ నుంచి మల్లన్న స్వామి వస్తుంది కదా! హ్మ్. అంటే ఒకే ఒక్కరికి అంటే మల్లన్న స్వామి ఒక్కళ్ళే వస్తారని గాకుండా ఒక్కొక్కరికి అంటే ఎల్లమ్మ తల్లి గాని, అంటే పోచమ్మ, ఇట్లా మల్లన్న స్వామి, నరసింహస్వామి ఇట్లా అందరూ గూడా వస్తారు అని అంటారు. నిజమేనా అది? అయితే వంశం ఒకటేందంటే ఫస్ట్ వంశంలో నుంచి కులదేవత. కులదేవుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు రావడం జరుగుతదనమాట. ఇప్పుడు అంటే మనకు నమ్మకం అంటే ఇప్పుడు మనము కొమరవెల్లి, ఐలవేణి మొక్కులు ఆ! ఏమైనా చేయకుంటే అటువంటివి చేయకుంటే అంటే వాళ్ళొచ్చి చెప్పుకుంటారనమాట. ఇట్లా నాకు మొక్కు చేయలేదు అందుకని నేనొచ్చిన. అంటే హ్మ్. కులదేవుడు ఉండంగా నువ్వెందుకొచ్చినావు స్వామి, తల్లి అని అడుగుతారు. హ్మ్. అంటే నాకు మొక్కు చేయలేదు. నాకు మొక్కుకున్నాకనే నాకు మొక్కినాకనే మంచిగా అయ్యిర్రు కాబట్టి నేను వచ్చి నాకు పూజలు అందాలి. అందుతనే నేను సంతోషపడతా అని చెప్పి అట్లా ఉండిపోతారనమాట. ఓకే. అట్లా కొన్నేందంటే మంత్రోపదేశం చేసినప్పుడు కూడా కాళికాదేవి ఇప్పుడు మేము ఉపదేశాలు ఏందంటే కాళికాదేవి ఉపదేశం ఉంటది మాకు. హ్మ్. ఇప్పుడు మాకు ఉపదేశం గురువు ఎవరైతే ఇస్తారో అప్పుడు ఆమె ఉపదేశం మంత్రం చెప్పేటప్పుడు కూడా ఆమె ఆవాహనం అయిపోతదనమాట. ఆమె లెక్కనే ఇంక మాకు ఏందంటే మా రూపురేఖలైనా సరే జర అమ్మవారి లెక్క మేము కనిపించడమైనా సరే, ఎవరన్నా మమ్మల్ని చూస్తే కూడా హేళన చేయకుండా చెయ్యెత్తి దండం పెట్టేలాగా మేము కనిపిస్తాం.